మనందరికీ జీమెయిల్ అని ఒకటి ఉంది. దాంట్లో ఎన్ని యాప్స్ లాగిన్ అవుతున్నాయి, ఏంది, ఎన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లాగిన్ అవుతున్నాయి అనేది మనకు తెలియదు. సో దానికోసం నేను ఒక టూల్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఆ టూల్ మనం ఒకసారి చూద్దాం ఎట్లా వర్క్ చేస్తుంది ఏందని. ఓకేనా? అయినా కానీ గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో బిహైండ్ ది మెయిల్ అని సెర్చ్ చేయండి. ఒక వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎంటర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళి మీ ఈమెయిల్ అడ్రస్ కొట్టండి. @gmail.com కూడా కొట్టాలి. సెర్చ్ చేసినాక ఇప్పుడు సెర్చ్ అని ఆప్షన్ ఉంది. సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత కింద మనకి ఆ బార్ అనేది కనిపిస్తుంది. అది మొత్తం ఫినిష్ కావాలి. 100% అయిన తర్వాత మనకి కింద ఆల్రెడీ ప్రొఫైల్ సమ్మరీ అట్లా వచ్చింది కదా. మొత్తం ఫుల్ లెంత్లో రావాలంటే అది 100% కావాలి. 100% అయిన తర్వాత ఫుల్ లెంత్లో వస్తుంది మీకు. ఫుల్ లెంత్లో వచ్చినాక చూసుకోండి. అవి వచ్చేసి లాగిన్ అయిన ప్రొఫైల్ నేమ్స్, యూజర్ నేమ్స్ కానీ, లొకేషన్స్ కానీ, సేల్స్ కానీ, డేట్స్ కానీ, మీ ప్రొఫైల్ ఫోటోస్ ఏమేమి పిక్చర్స్ అయితే గూగుల్లో పోస్ట్ చేశారో అవి, దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సేమ్ ఇట్నే ఇంకోటిదైనా థర్డ్ పార్టీ యాప్ లాగిన్ అయినా కానీ లాగౌట్ చేసుకోవచ్చు. దాని మీద ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగౌట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఈ థర్డ్ పార్టీ యాప్ని యూజ్ చేసుకుని థర్డ్ పార్టీ యాప్ ఏమైనా లాగిన్ అయి ఉంటే అవి తీసేసుకోవచ్చు ఇందులోకి వెళ్ళి.